రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ రావడానికి ముందరి వరకు ఒక వర్గం మతపరమైన ఉద్రిక్తతల్ని సృష్టించటము, అల్లర్లకు పాల్పడటము, విధ్వంసాన్ని సృష్టించటము, భయంకరమైనటువంటి దాడులు చేయటము, రోజుల తరబడి కర్ఫ్యూ వచ్చేలాంటి పరిస్థితులు సృష్టించటము, వీటికి అలవాటు పడ్డాయి. దశాబ్దాల పాటు కొనసాగినటువంటి బుజ్జగింపు రాజకీయాలు, మైనారిటీ ఓట్ల కోసం రాజకీయ నాయకులు పడేటటువంటి పాట్ల పుణ్యమాని, ఇటువంటి అల్లర్లు నిత్యము జరుగుతూ ఉండేవి. అయితే యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్లో మతపరమైనటువంటి అల్లర్లు తగ్గుతున్నాయి. అంతేకాదు, భూ కబ్జాలకు పాల్పడటము, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాల్ని నిర్మించటము, ఈ తరహా పనులు చేయటం అనేది జన్మహక్కుగా భావించటం, పైగా పండగొచ్చినా పబ్బమొచ్చినా పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయటము, ఇదొక అలవాటుగా మారిన వాళ్ళందరినీ కూడాను యోగిజీ లైన్లోకి తీసుకొస్తున్నారు. సంభల్ మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సంభల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ సంభల్ వాస్తవానికి అక్కడ కల్క్యావతారము అక్కడే ఉద్భవిస్తుంది అని చెప్పి హిందువుల నమ్మకము. ఎక్కడైతే కల్క్యావతారం వస్తుందని భావించారో అక్కడ ఒక మసీదు నిర్మాణం చేయటం జరిగింది. దాని పేరు షాహీ జామా మసీద్. ఈ షాహీ జామా మసీద్ వాస్తవానికి దాని అట్టడుగున హిందూ కట్టడాలు ఉన్నాయా అన్నది పరిశోధించేందుకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోర్టు ఆదేశాల మేరకు వెళ్ళింది. తన ఇష్టంతో వెళ్ళలేదు, కోర్టు ఆదేశాల మేరకు వెళ్ళింది. నిజానికి 1950 వరకు కూడాను అది ఒక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కట్టడంగా ఉండేది. అది తరువాత ఈ బుజ్జగింపు రాజకీయాల ఫలితంగా అది షాహీ జామా మసీద్గా మారింది. కాబట్టి వాస్తవంగా అట్టడుగున ఉన్న కట్టడం ఏంటో తెలుసుకోవడం కోసము ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నవంబర్ 2024లో వెళ్ళింది. వెళ్ళిన తరువాత అక్కడ చాలా భారీ ఎత్తున ఈ ఆర్కియలాజికల్ సర్వేని అడ్డుకునేందుకు, భయపెట్టేందుకు భారీ ఎత్తున దాడులు జరిగినాయి. ఈ దాడుల్లో జరిగినటువంటి కాల్పులు పోలీసులు జరిపిన కాల్పులు కాదు, దుండగులు జరిపిన కాల్పుల్లో మిస్ఫైర్ అయ్యి 4 దుండగులు చనిపోయారు. అల్లర్లకు పాల్పడుతూ, రాళ్ళు విసురుతూ, కత్తుల్ని జడిపిస్తూ, బల్లాలు బరిసెలతో వచ్చినటువంటి మూకల్లోనే 4 చనిపోయారు. అయితే ఆ తరువాత ప్రభుత్వం అక్కడ చాలా దృఢమైనటువంటి చర్యలు తీసుకుంది, నేరగాళ్ళందరినీ పట్టుకుంది. ఇప్పుడు తాజాగా అక్కడ 1000 పేజీల ఛార్జ్ షీట్ని దాఖలు చేసింది. స్థానిక ఎంపీని, అదేవిధంగా ఆయన పేరు బర్క్, ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే కుమారుడి పైన కూడాను కేసు నమోదు కట్టింది. ఈ 23 మంది ఎవరిపైన అయితే అక్యూజ్డ్ ఉన్నారో, నిందితులు, వాళ్ళలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఏ మాత్రము దయాదాక్షిణ్యము, ఓట్లు, రాజకీయాలని, ఈ లెక్కలన్నింటినీ పక్కన పెట్టి ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ప్రభుత్వం యొక్క దృఢమైన చర్య ఆధారంగా సంభల్లో వివాదిత కట్టడం ఎదురుగా పెద్ద పోలీస్ స్టేషన్ వచ్చింది. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడాను అనేక అక్రమ కట్టడాల్ని తొలగించడం జరిగింది. అనేక పాడుబడిపోయి ప్రస్తుతం కబ్జాకు గురైనటువంటి మందిరాలు, బావులు, వాటిని పునరుద్ధరించడం జరిగింది. ఇప్పుడు తాజాగా సంభల్ జిల్లాలో ఉన్నటువంటి చందౌసీలో అక్కడ ఒక రజాయ ముస్తఫా మాస్క్ అనేటటువంటి ఒక మసీదు ఉంది. ఇది ప్రభుత్వ భూములపైన అక్రమంగా నిర్మించారు. అయితే దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చి దీనిని ఫలానా ఒక డేట్ ఇచ్చి, అంటే శుక్రవారము డేట్ ఇచ్చింది, శుక్రవారం లోపల దీన్ని తొలగించాలి అని చెప్పింది. ముందు వాళ్ళు పాత తరము రాజకీయాల్లో, బుజ్జగింపు రాజకీయాల్లో లాగా కాస్త హడావిడి అల్లరి చేసే ప్రయత్నం చేశారు. కానీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముందు అది పని చేయలేదు. హనుమంతుడి ముందు కుప్పిగెంతులు పనికిరావు కదా. తరువాత వాళ్ళు స్వయంగా ఇక వేరే మార్గాంతరం లేదని గ్రహించి ఒకరోజు ఎక్స్టెన్షన్ అడిగారు. మేము ఆ ఎక్స్టెన్షన్ శనివారం రోజున, అంటే మార్చ్ 21వ తారీఖున
మాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి, మా అంతటా మేమే మా సిబ్బందిని పెట్టుకుని మేము దీన్ని కూల్చేసుకుంటాము. ఈ అక్రమ కట్టడం ఏదైతే ప్రభుత్వ భూముల్లో ఉందో, ఈ రజాయ ముస్తఫా మాస్క్ ఏదైతే ఉందో దీనిని పూర్తిగా నిర్మూలించుకుంటామని చెప్పారు. ఇది వాస్తవానికి చందౌసి జిల్లా కలెక్టరేట్ ఉండేటువంటి ప్లేసు లక్ష్మణ్గంజ్ వారిస్ నగర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. దానిని నెమ్మదిగా తమకు తామే తొలగించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి శిథిలాలు వీటన్నిటినీ ట్రక్కుల్లో ఎక్కించేసేసి తీసుకువెళ్ళిపోయి మొత్తం ఏరియా అంతా కూడాను క్లీన్ చేసేసేసారు. నిజానికి ఒక్క లక్ష్మణ్గంజ్ వారిస్ నగర్ ప్రాంతంలోనే 34 కట్టడాలు, అందులో 33 ఇళ్ళు ఈ రజాయ ముస్తఫా మాస్క్ కాకుండా ఒక 33 ఇళ్ళు కూడా అక్రమంగా దీని చుట్టూ కట్టుకున్నారు. ఈ అక్రమంగా కట్టుకున్న ఇళ్ళని కూడా ప్రభుత్వ భూమి అది, దాని నుంచి తొలగించడం జరిగింది. మొత్తం అందరూ కూడా స్వచ్ఛందంగా ఖాళీ చేసుకున్నారు. నిజానికి ఈ సంభల్ జిల్లా మొత్తం ఈ డ్రైవ్ ఇప్పుడు నడుస్తోంది. నవంబర్ 2024 ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీద కాల్పులు జరిపిన కారణంగా ఇప్పుడు అక్కడ మొత్తము అన్ని ఎంక్రోచ్మెంట్లను తొలగించేటువంటి పనిని చాలా పెద్ద ఎత్తున చేపట్టారు. దాని ఫలితంగా నెమ్మదిగా ప్రభుత్వ భూములు ఏమున్నాయన్నది ఒక సర్వే నిర్వహించి ఆ సర్వే ప్రకారం వీటన్నిటిని తొలగించడం జరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము అత్యంత దృఢంగా వ్యవహరించిన కారణంగా అత్యంత సంవేదనశీలమైనటువంటి అంటే మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టబడేటటువంటి ప్రదేశమైన సంభల్లో ఇప్పుడు తమంతట తామే అక్రమ కట్టడాల్ని తొలగించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో రాష్ట్రం అంతటా కూడాను ఈ రకంగా ఎంక్రోచ్మెంట్ రిమూవల్ డ్రైవ్, ప్రభుత్వ భూములు, రైల్వే భూములు, డిఫెన్స్ భూములు, ఆ తర్వాత మందిరాలకు సంబంధించినటువంటి భూములు, అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు, వీటిల్లో అక్రమ కట్టడాలు, అక్రమ మజార్లు, రకరకాల మద్రసాల నిర్మాణం ఏదైతే జరిగిందో వాటిని తొలగించడం జరుగుతుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతం, నేపాల్ సరిహద్దుని ఆనుకున్న ఉన్నటువంటి గ్రామాల్లో కూడాను, గోరఖ్పూర్ ఇటువంటి ప్రాంతాల్లో కూడాను పెద్ద ఎత్తున ఎంక్రోచ్మెంట్ రిమూవల్ జరుగుతోంది. యోగి ప్రభుత్వం యొక్క దృఢ నిశ్చయము, కృత సంకల్పం వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.